హాయ్ చిల్డ్రన్, ఫోర్త్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం ఫోర్త్ క్లాస్లో ఈ వరకు కంప్లీట్ చేసుకున్నాం నాన్న. అదే అర్థం గల రెండేసి పదాల వరకు ఈరోజు ఈ చూద్దాం నాన్న. క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. ఇష్టం, సంబరం, మాట ఇచ్చు, తొక్కివేయు, అలంకరించు, జాగ్రత్త, చిత్తడి, ప్రసాదించు. ఈ 8 పదాలకి కూడా సొంత వాక్యాలు రాసుకోవాలి నాన్న. మీరు వర్క్ బుక్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది నాన్న. సొంత వాక్యాలు అనేది నెక్స్ట్ నోట్బుక్లో కూడా రాయాల్సి ఉంటుంది నాన్న. ఈ సొంత వాక్యాలు మీ సొంత మాటల్లో అయినా రాయొచ్చు నాన్న, నేను చెప్పినది యాజ్ టీజ్గా అయినా రాయొచ్చు. చూడండి, ఇక్కడ క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. ఇష్టం, పిల్లలకు ఆటలంటే చాలా ఇష్టం. సంబరం, ఉగాదికి మా ఊరిలో సంబరం చేస్తారు. మాట ఇచ్చు, పరీక్షలలో మొదటి ర్యాంక్ తెచ్చుకుంటానని అమ్మకి మాట ఇచ్చాను. తొక్కివేయు, పశువులు పంటను తొక్కివేస్తాయి. అలంకరించు, మా చెల్లి అందంగా అలంకరించుకొని పెళ్ళికి వెళ్ళింది. జాగ్రత్త, బాణాసంచా కాలుస్తున్నప్పుడు పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. చిత్తడి, వర్షాకాలంలో నేల చిత్తడిగా ఉంటుంది. ప్రసాదించు, దీపావళి ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇలా ఇక్కడ ఇచ్చిన పదాల యొక్క అర్థాలు తెలుసుకుని, అంటే మనం మీనింగ్స్లో ఈ పదాలకు మీనింగ్స్ నేర్చుకున్నాం నాన్న. ఆ అర్థానికి సంబంధించి వాక్యం కూడా మనం తయారు చేసుకోగలగాలి. మీరు ఇక్కడ ఇచ్చిన పదాలకు అర్థాలు తెలుసుకుని వాటితో సొంత వాక్యాలు రాస్తారని అనుకుంటున్నాను నాన్న. నేను ఇచ్చిందే రాయాలని ఏమీ లేదు, మీరు సొంతంగా కూడా రాయొచ్చు నాన్న. లేదు, సొంతంగా మేము రాయలేము మిస్, మీరు ఇచ్చింది బాగుంది మీదే రాసేస్తామంటే ఇక్కడ వీడియోలో ఏదైతే వాక్యం కనిపిస్తుందో ఆ వాక్యం రాసేయచ్చు నాన్న. మీరు వర్క్ బుక్లో నీట్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి నోట్బుక్లో చక్కగా 1 to 8 వర్డ్స్కి, అంటే 1 నుంచి 8 పదాలకి కూడా సొంత వాక్యాలు నీట్ హ్యాండ్ రైటింగ్తో రాయాలి నాన్న. ఫస్ట్ వన్ రాసిన తర్వాత ఒక లైన్ లీవ్ చేసి సెకండ్ వన్ రాయండి నాన్న. అలా లైన్స్ లీవ్ చేసుకుంటూ రాస్తే మీ హ్యాండ్ రైటింగ్ కూడా నీట్గా ఉంటుంది, మీకు కూడా క్లమ్జీగా ఉండదు నాన్న. మరి కలిపేసినట్టు లేకుండా నోట్స్ అనేది చూడడానికి నీట్గా ఉంటుంది. మీరు ఈ 8 పదాలకి కూడా సొంత వాక్యాలు మీ సొంత మాటల్లో నీట్ హ్యాండ్ రైటింగ్తో రాస్తారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.